మనకి తమిళనాడులో 234 సీట్లు ఉన్నాయి. అందులో సగానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి. సగం అంటే 117, ఒకటి ఎక్కువ అంటే 118. సో 118 లేవు, 108 ఉన్నాయి. అందులో ఒకటి రీఎలక్షన్ పోతుంది కాబట్టి 107 ఉన్నాయి. అందులో ప్రోటెం స్పీకర్ పోతుంది, 106 ఉన్నాయి. ఒక 5 కాంగ్రెస్ యాడ్ చేసిన 111 ఉన్నాయి. సో ఇంకా 7 సీట్లు కావాలి. 7 ఇప్పటి వరకు అయితే కుదరలేదు. కాకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు అర్లేకర్, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేరళ గవర్నరు, తమిళనాడుకి ఇన్ఛార్జి. ఆయన దగ్గరికి విజయ్ టీం వెళ్ళి ఇట్లా మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము ఫామ్ చేస్తాం, లార్జెస్ట్ ఇది మాది 108 ఎమ్మెల్యేస్ ఉన్నారని చెప్పారు. లేదు 118 ఉండాలి, లేకపోతే మీరు నేను పిలవను అని చెప్పాడు. దాంతో వచ్చేసారు బయటికి. ఇప్పుడు ఇటు స్టాలిన్ కూడా ప్రకటించాడు, నేను సీఎం గాను, నేను గవర్నమెంట్ ఫామ్ చేయను అంటే. ఒక ఇదేంటంటే ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే వాళ్ళు 106 వస్తాయి. మిగతా ముస్లిం లీగ్ కానీ, పిఎంకే కానీ, తర్వాత బీసీకే కానీ, తర్వాత లెఫ్ట్ పార్టీలతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అంటే ఒక 5-6 పార్టీలు కలిపి ఫామ్ చేయొచ్చు. వాళ్ళు పంచుకోవచ్చు. ఒక 2.5 ఏళ్ళు ఎడప్పాడి పళనిస్వామి, 2.5 ఏళ్ళు స్టాలిన్ ఉండే అవకాశం ఉంది. కానీ అది స్టాలిన్ ఇష్టపడట్లేదు. అట్లాగే ఏఐడిఎంకేలు కూడా 2 వర్గాలు అయిపోయినాయి. ఒక వర్గం విజయ్కి మద్దతు ఇవ్వాలని, ఒక వర్గం ఇవ్వద్దని. మాకు గందరగోళ పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరికి కూడా అవసరమైన 118 లేవు ప్రజెంట్ అయితే. ఇటువంటి సిచ్యువేషన్ లో జోహో ఫౌండరు ఆయన శ్రీధర్ వెంబు ఈ మధ్య బాగా పాపులర్ ఆయన. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చి వ్యవసాయంలోకి దిగి ఇక్కడ చేయడం, తర్వాత బీజేపీకి అనుకూలంగా ఉండడం, అందువల్ల ఆయన ఒక పిలుపిచ్చాడు. ఆయన ఏమంటున్నా అంటే రీఎలక్షన్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ హంగ్ అనేది ఒకవేళ పొరపాటున అక్కడ ఇక్కడ 7 మందిని తీసుకొచ్చి పెట్టినా ఈ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండవు అనేది ఆయన చెప్పాడు. సో ఇప్పుడు తమిళనాడులో రీఎలక్షన్స్ వస్తాయా అన్న ఇది మళ్ళీ ఊపందుకుంది. వస్తే విచిత్రమైన పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఏమో డిఎంకే తెలియదు, కాంగ్రెస్ ఇటు వచ్చేస్తుంది. ఏఐడిఎంకే ఏమో వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఆల్రెడీ ఖర్చులు పెట్టారు పెద్ద ఎత్తున, మళ్ళీ ఖర్చు పెట్టాలి. సో ఇదొక తలనొప్పిగా మారిపోతుంది. అట్లాగే టీవీలో కూడా ఎవరెవరో గెలిచారు, ఆటో డ్రైవరు, ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళ డ్రైవర్ కొడుకు, అలాగంతా గెలిచారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గెలుస్తారా లేదు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చిందో అక్కడే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కదా ఓడించుకోవడానికి. బీజేపీ కూడా ఇప్పుడు అర్థమైంది కదా విజయ్ స్ట్రెంగ్త్ ఎక్కడెక్కడ ఉంది, దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఎంతమంది అంటే విజయం తక్కువ అంచనా వేస్తారు. సో ఇలాంటి సమీకరణాలంతా జరుగుతాయి రేపు. అది గందరగోళ పరిస్థితులకి దారితీస్తుంది. విజయ్ కూడా ఏమనుకుంటాడు, మళ్ళీ మనకి రాదేమో కాబట్టి ఇప్పుడు ఎవరు తను కలుద్దామా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమేమి జరుగుతుందో చెప్పలేము. సో ఏదేమైనా ఎలక్షన్ల ప్రాసెస్ ఏంటి అసలు, నిజంగానే వెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి అనుకున్నప్పుడు, గతంలో మనకి 1960 నుంచి 80 వరకు చాలా రాష్ట్రాలు ఇలాగ జరిగేవి అప్పట్లో. ఉత్తరప్రదేశ్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, 2005లో ఒరిస్సాలో, రాజస్థాన్ లో. ఒక బీహార్ మాత్రం మనం చూస్తే ఎగ్జాంపుల్, బీహార్ లో 2005లో ఫిబ్రవరిలో జరిగితే ఎన్నికల హంగ్ వచ్చింది. అక్కడ హంగ్ వచ్చినప్పుడు అక్టోబర్ లో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. మామూలుగా హంగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గవర్నరు ప్రెసిడెంట్ రూల్ కి రికమెండ్ చేస్తారు. అంటే ఫస్ట్ అసలు హంగ్ అనేది ఎలా తెలుస్తుంది, ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవరికైనా మీరు ఎవరైనా నిరూపించుకోండి అని చెప్తారు, టైం ఇస్తారు. నిరూపించలేని పరిస్థితుల్లో ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే హంగ్ అనేది డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అయినప్పుడు ఏ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితుల్లో